హాయ్ అండి, నమస్తే. దిస్ ఇస్ సవ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి ముచ్చట్లు బ్లాగ్స్. సెకండ్ డే ఆఫ్ నవరాత్రి కూడా స్టార్ట్ అయిపోయిందండి. సో ఈ రోజు అందులో ఫ్రైడే కదా, ఇంకొంచెం స్పెషల్. అందుకే మార్నింగే లేచి అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని పూజ కూడా కంప్లీట్ చేసేసాను. ఈ రోజు నైవేద్యంగా నేను గారెలు చేశానండి, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను రెసిపీ. అలాగే ఈ రోజు ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది, ఫేమస్ సూలూరుపేట చెంగాలమ్మ టెంపుల్. ఎవరికైనా తెలియకపోతే ఈ రోజు నేను చూపించేస్తాను, మీరు కూడా చూసేయండి. గారెల కోసం ముందుగా ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పప్పు తీసుకుంటున్నాను. శుభ్రంగా కడిగి ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మూత పెట్టి ఒక 2-3 అవర్స్ నానపెట్టుకోవాలి. 2-3 గంటలు అయితే సరిపోతుంది. గారెల్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా తరుక్కున్నాను. ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ముందుగా నానబెట్టుకున్న పప్పుని మిక్సీ పట్టుకుందాము. ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకండి. పప్పు గట్టిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే వడలు అనేవి బాగా వస్తాయి. చూస్తున్నారు కదా, పిండిని ఎంత బాగా గ్రైండ్ చేసుకుంటే వడలు అంత బాగా వస్తాయండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక ఫోర్క్ తీసుకొని బాగా కలుపుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా రౌండ్గా ఫోర్క్తో బాగా కలుపుకోండి. నీళ్ళల్లో కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఇలా వేసామంటే పైకి తేలుతుంది. ఇప్పుడు వడలు వేసుకోవడానికి పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి వడలు. ఇక్కడ నేను కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయలు యాడ్ చేయడం లేదు, ప్రసాదంలోకి ఉల్లిపాయలు వేయం కదా. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా పిండి ముద్దను తీసుకొని అలా వేసామంటే నూనెలో పైకి తేలుతుంది. చూసారా, ఇప్పుడు ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వడలు వేసుకుందామండి. చాలామందికి వడలు వేసేటప్పుడు షేప్ అవుట్ అయిపోతుంటాయి కదా, అందుకోసం ఇలాంటి ఒక రౌండ్ మూత ఉన్న గిన్నె తీసుకొని దానిపైన కవర్ పెట్టుకొని ఈ విధంగా చూపిస్తున్నట్లు చెమ్మ చేసుకొని చేతుల్ని మధ్యలో హోల్ చేసుకోవాలండి. అప్పుడే వడ బాగా కాలుతుంది. సో మీరు చెమ్మ చేసుకున్నారంటే చెయ్యిని ఈజీగా వడ అనేది ఆయిల్లో పడిపోతుంది అతుక్కోకుండా. మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వడల్ని ఈ విధంగా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, క్రిస్పీ అయిన వడలు అయితే రెడీ అయిపోయాయి. ఈ ప్రాసెస్లో చేసుకుంటే వడలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి. మా వారు చెన్నై నుంచి వస్తూ చామంతి పూలు అయితే తెచ్చారండి. ఇవి 1 వీక్ అయినా ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా బాగానే ఉంటాయి, ఎక్కడికి పోవు. నేను చేసిన నైవేద్యాన్ని దేవుడి దగ్గర పెట్టి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నవరాత్రి పూజలు చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారండి. 9 రోజులు 9 రకాలుగా అమ్మవారిని అలంకరించుకుంటారు, అలాగే కలశం పెట్టుకుంటారు. నేనైతే సింపుల్గా నైవేద్యం చేసి పెట్టి సహస్రనామంతో పూజ చేసుకుంటాను. ఎవరికి ఎలా వీలైతే అలా పూజించుకోవచ్చండి. వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, మనం చేయలేకపోతున్నాం అనేది ఏం అవసరం లేదు. భక్తితో పూజించుకుంటే చాలు. అమ్మవారు అందరినీ ఒకేలా కరుణిస్తారు. పూజ ఇలా చేస్తే ఇలా కరుణిస్తాను, అలా చేస్తే అలా కరుణిస్తాను అమ్మవారు అయితే చెప్పరు కదండి. ఓం కాత్యాయన్యే నమః, ఓం కాలాతీతాయ నమః, ఓం కాలసంహారకారిణే నమః, ఓం యోగనిష్ఠాయ నమః, ఓం యోగిధ్యేయాయ నమః, ఓం తపస్విన్యే నమః, ఓం జ్ఞానరూపాయ నమః, ఓం నిరాకారాయ నమః, ఓం భక్తాభీష్టఫలప్రదాయ నమః, ఓం భూతాత్మికాయ నమః, ఓం భూతమాత్రే నమః, ఓం భూతేశ్యే నమః, ఓం భూతదారిణ్యే నమః, ఓం స్వదానారి మధ్యఘటాధారాదివర్ధిన్యే నమః, ఓం మోహితాయ నమః, ఓం అంశుభ. గుమ్మం ఎప్పుడు ముగ్గులతో కలకల్లాడుతూ ఉండాలంటండి, అప్పుడే అమ్మవారికి చాలా ఇష్టం అంట. ఇక్కడ చూసారా, కుబేర ముగ్గులు వేశాను నేను, అది చాలా ఇష్టం అంట అమ్మవారికి. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ చేశానండి, అలాగే టమాటా చట్నీ కూడా చేశాను. ఇది నాకు చాలా ఇష్టము. మా వారికి పల్లీ చట్నీ ఇష్టం, నాకైతే టమాటా చట్నీ ఫేవరెట్ అనమాట. తినరు ఇష్టమ్మా. దయ్యం సినిమా అంత భయం లేకుండా చూస్తున్నావు. తిను, ప్లేట్లో ఇడ్లీ అలాగే ఉంది, కానీ కానీ తిను. ఇష్టమ్మా, దయ్యం వస్తుందమ్మా. ఇక్కడ మా వారు దాన్ని భయపెడదామని అరిస్తే నేను భయపడ్డానండి. అది కొంచెం కూడా రియాక్ట్ అవ్వలేదు. వెరైటీగా వండుకొని తింటే సరిపోదండి. షింక్ నిండా చూడండి ఎన్ని గిన్నెలు వచ్చాయో. ఇవన్నీ కడిగేసరికి అయిపోతుంది నా పని అయితే. ఈ బట్టలేంటోనండి, వాషింగ్ మిషన్కి వేస్తే సరిపోతుంది కానీ అసలు చేత్తో ఉతికే పని అయితే ఏమైపోతానో. రోజు సాకలోళ్ళకి వచ్చినట్టు వస్తూ ఉన్నాయండి, మూటలు మూటలుగా. ఏంటో అర్థం కావడం లేదు. నిన్నే వేశాను వాషింగ్ మిషన్, మళ్ళీ ఈరోజు ఇన్ని వచ్చాయి.
మేమైతే టెంపుల్ కి బయలుదేరేసాము. మార్నింగ్ చెప్పాను కదా, ఈవినింగ్ టెంపుల్ కి వెళ్తున్నామండి. ఏపీలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అండి, సూలూరుపేట చెంగాలమ్మ టెంపుల్. మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, చాలా మందికి. ఎవరికైనా తెలియకపోతే ఈ రోజు చూపించేస్తాను, చూసేయండి. దసరా చాలా బాగా చేస్తారండి అక్కడ, చాలా బాగుంటుంది డెకరేషన్ అన్నీ కూడా. నేను చూపిస్తాను ఈ రోజు. టెంపుల్లో ఫుల్ రష్గా ఉన్నిందండి, ఇసుకేస్తే రాలినంత జనం ఉన్నారు. సరే అని కాస్త అలా బయటకు వచ్చాము. అలా చూస్తే పానీపూరి బండి కనపడింది. ఇక్కడ సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే. మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడే తింటాము. మసాలా పూరి అండ్ దహీ పూరి నా ఫేవరెట్ ఇక్కడ. నేను ఎప్పుడు ఇదే ట్రై చేస్తాను. మామూలుగా చాట్ అంటారు కదా, ఇక్కడ అలా కాదండి, మసాలా పూరి అని ఇస్తారు. ఇదేనండి చెంగాలమ్మ పరమేశ్వరి టెంపుల్. ఇక్కడ గేట్ కనిపిస్తుంది కదా, ఈ గేట్ అయితే ఇప్పుడు క్లోజ్ చేసేసారు. ఇంతకుముందు ఇక్కడి నుంచే పంపించేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా గోపురం కట్టి ఇంకో పక్క నుంచి పంపిస్తున్నారనమాట. దారి అక్కడ పెట్టారు. ఎప్పుడైనా జాతర తిరునాళ్ళు అన్నప్పుడు మాత్రమే ఈ గేట్ ఓపెన్ చేస్తారు. చూడండి ఎంత బాగుందో, లైటింగ్స్ ఫుల్గా. అసలు ఇలా చూడాలనే నేను ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాను. ఈ గోపురం చూస్తున్నారా, ఇంతకుముందు ఇది గోల్డ్లో లేదండి, ఈ మధ్యనే చేయించారు. ఈ గోపురం గోల్డ్‌తో కట్టిన తర్వాత గుడికి చాలా కళ పెరిగిపోయిందండి. చాలా బావుంటుంది చూడ్డానికి. దూరం నుంచి చూస్తుంటే అలా మెరుస్తూ ఉంటుంది చీకట్లో కూడా. సో, ఇదేనండి కొత్తగా కట్టిన గోపురము. ఎంట్రన్స్ ఇక్కడ పెట్టారు. అలాగే ఎంట్రన్స్‌లోనే మనకు ఒక బోర్డ్ కనిపిస్తుంది గదా, ఇందులో ఈ 9 రోజులు అమ్మవారిని ఏ అలంకరణలతో అలంకరిస్తారు అనేసి మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. టెంపుల్లోకి వెళ్ళిపోదాం రండి. మనం ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంటుందండి. ఇక్కడ మొత్తం వివరాలన్నీ ఉంటాయి. అర్చనకి, పొంగళ్ళు, అలాగే పొంగళ్ళు పెట్టుకుంటారు కదా, వాళ్ళకి తలనీలాలు ఇచ్చే వాళ్ళకి, వస్త్రాలంకరణ అంటే మనం ఏదైనా చీర తీసుకొచ్చి అమ్మవారికి ఇవ్వాలనుకుంటే అలా అన్నీ కూడా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ప్రైసెస్తో సహా డీటెయిల్స్ అన్నీ ఇక్కడే ప్రొవైడ్ చేసి ఉంటారు. ఎవరైనా అమ్మవారికి చీర ఇవ్వాలనుకుంటే ముందే ఆ చీరను తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చి మనం టికెట్ తీసుకొని, అలాగే వాళ్ళు డేట్ చెప్తారండి, ఆ డేట్ బుక్ చేసుకొని ఆ రోజు వస్తే చీరని అలంకరించి అమ్మవారికి చూపిస్తారు. అమ్మవారికి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి చీరలు కడతారనమాట. మనం మార్నింగ్ కావాలనుకుంటే 1300 అండి టికెట్. అలాగే ఈవినింగ్ కట్టాలనుకుంటే 800. మేము కూడా చీర ఇవ్వాలనుకున్నాము, అప్పుడు కనుక్కుంటే మాకు ఈ డీటెయిల్స్ తెలిసాయి. టికెట్ కౌంటర్ పక్కనే మనకి క్యూ లైన్ స్టార్ట్ అయిపోతాయండి. 100 రూపీస్ టికెట్ తీసుకుంటే వేరే క్యూ లైన్‌లో పంపిస్తారు. అలాగే ఫ్రీ దర్శనం అయితే ఇంకో క్యూ లైన్‌లో పంపిస్తారు. ఇక్కడ చూస్తున్నారా, ఇంతమంది జనాలు కూర్చోన్నారు ఏంటనుకుంటున్నారా, ఇక్కడ కల్చరల్ ఈవెంట్స్ జరుగుతాయండి ఈ 9 డేస్. చూసారా, ఈ స్టేజ్ కట్టున్నారు ఇక్కడ. ఇప్పుడు క్యూ లైన్స్ ఖాళీగా ఉన్నాయి కానీ ఇందాక ఫుల్ రష్గా ఉన్నిందండి, అందుకే వెయిట్ చేసి మేమైతే ఇప్పుడు వచ్చాము. మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వడానికి ముందే ఇక్కడ మనకు ఒక శూలం కనిపిస్తుంది కదా, ఇక్కడే అందరూ కొబ్బరికాయ కొట్టి అలాగే కర్పూరం వెలిగించి తర్వాత గుడిలోకి ఎంటర్ అవుతారండి. ఇదేనండి సింహద్వారం గుడిలోకి ఎంటర్ అవ్వడానికి. ఇక్కడ చూస్తున్నారా, తలుపులు లేవు. ఈ గుడికి తలుపులు ఉండవండి, ఇదే ఇక్కడ విశిష్టత. అమ్మవారు కల్లో కనిపించి చెప్పారంట నా గుడికి తలుపులు ఉండకూడదని. అప్పటి నుంచి ఈ గుడికి తలుపులు ఉండవు. భక్తులు ఎప్పుడైనా వచ్చి అమ్మవారిని దర్శించుకోవచ్చు. నేరుగా అమ్మవారు కనిపిస్తూనే ఉంటారు. అమ్మవారికి తలుపులు అనేది క్లోజ్ చేయరు. ఇక్కడ చూస్తున్నారా, 9 రోజులకి 9 కలశాలని అమ్మవారి రూపాలుగా ప్రతిష్ఠించున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉభయకర్తలు వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటారనమాట. ఇక్కడ చూస్తున్నారా, అంతా బంగారు తాపడం వేసున్నారు. ఇంతకుముందు ఇది లేదండి గోపురం, అలాగే ఇది ఈ మధ్యనే కట్టారు. ఈ టెంపుల్ మాకు దగ్గరేనండి, 40 మినిట్స్ జర్నీ ఉంటుంది. మేము ఫ్రీక్వెంట్గా అయితే వస్తూనే ఉంటాము. మా పెళ్ళైన తర్వాత వచ్చినప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు. ఈ మధ్యనే చాలా డెవలప్మెంట్ చేశారండి. లోపల కానీ బయట కానీ అన్నీ కొత్తగా కట్టినవే, చాలా డెవలప్ అయిపోయింది. ఒక్కోసారి అనిపిస్తుంది అమ్మవారు తలుచుకుంటే ఎంతసేపు పడుతుందండి చేసుకోవడానికి డెవలప్మెంట్ అయినా ఏదైనా. గుళ్ళో మొత్తం అమ్మవారి రూపాలని పేర్లతో సహా మనందరికీ తెలియాలనేసి ఇలా బొమ్మలుగా చేసి కింద పేర్లతో సహా మనకి పెట్టారండి. మనం తెలుసుకోవచ్చు అమ్మవారికి అమ్మవార్లు ఎన్ని రూపాల్లో ఉన్నారా అనేసి. గౌరీదేవి, చాముండేశ్వరి దేవి,
చెంగాళ్ళ పరమేశ్వరి, కన్యకా పరమేశ్వరి ఇలా అమ్మవారికి ఉన్న రూపాలన్నింటినీ కూడా ఈ చుట్టూ ప్రతిష్ఠించున్నారు. ఇక్కడ నేరుగా మనకి విఘ్నేశ్వరుడు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారండి. ఈ గుడిలో వాహన పూజలు ఎక్కువ జరుగుతాయండి. బైక్స్ కానీ కార్స్ కానీ ఎవరైనా కొత్తగా తీసుకుంటే ఇక్కడికే వచ్చి పూజ చేయించుకుంటారు. మేము కూడా మా వెహికల్ని ఇక్కడికే తీసుకొచ్చి పూజ చేయించుకున్నాము. అటుపక్క విఘ్నేశ్వరుడు, ఇటుపక్క వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే ఉంటారండి. దేవుడు బొట్టు పెట్టుకోవడానికి కుంకుమ విభూది ఇక్కడే ఉంటాయి. మా పాప చూడండి, విభూది అంటే దానికి పిచ్చి తినేస్తుంది ఎక్కడ చూసినా. ఈరోజు శుక్రవారం కదండి, అమ్మవారికి బంగారు చీర అయితే అలంకరించున్నారు. బంగారు, వెండి అలాగే ముత్యాల చీరలతో అమ్మవారిని స్పెషల్ అకేషన్స్లో అలంకరిస్తారు. దర్శనం చేసుకొని బయటకు రాగానే మనకి నేరుగా ఈ చీరలు అయితే కనిపిస్తాయండి. ఇవి వచ్చేసి అమ్మవారికి అలంకరించిన చీరలు. ఈ కింద ఉండేటివన్నీ ఊరికే పైన అలా వేస్తారనమాట. ఆ పైన కనిపిస్తున్నాయి కదా పెద్ద అంచు చీరలు, అవి మాత్రమే అమ్మవారికి అలంకరిస్తారు. అమ్మవారికి అంచు ఆ పెద్దగా ఉండే చీరలు అయితేనే కడతారనమాట. మిగిలిన చీరలన్నీ ఊరికే అలా పైన వేసి ఇలా అమ్మేస్తారు. చాలా మంది కొనుక్కుంటారండి అమ్మవారికి కట్టిన చీరలు, అమ్మవారి పైన వేసిన చీరలు కదా. ఇక్కడ చూస్తున్నారా, ఎవరైనా పొంగళ్ళు పెట్టుకొని నిద్ర చేయాలనుకున్న వాళ్ళు పడుకోవడానికి ఈ ప్లేస్ ఇక్కడైతే ఉంటుంది. అలాగే ఈరోజు అమ్మవారిని గాయత్రీదేవి అలంకరణతో అలంకరించారండి. చూస్తున్నారా, ఇక్కడే మండపంలో అయితే అలంకరించి పెట్టున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అలంకరిస్తారు అమ్మవారిని. ఈరోజు గాయత్రీదేవి అలంకరణ అయితే చేశారు. చాలా కళగా చాలా బాగున్నారండి అమ్మవారు అయితే. మీరు కూడా దర్శించుకోండి. అలా కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్న మండపంలా ఉంది కదా, ఇక్కడ యజ్ఞాలు హోమాలు అవన్నీ చేస్తారనమాట. అలాగే ఎవరైనా సహస్రనామాలు అమ్మవారిని పూజించుకోవడానికి ఏమైనా చదువుకోవాలంటే కూడా ఇక్కడ కూర్చొని భక్తులు చదువుకోవచ్చు. అంతేకాదండి, ఇక్కడ ఒక చెట్టు ఉంది చూసారా, అలాగే స్థల పురాణం కూడా రాసుంది కదా, నేను మీకు చెప్తాను. ఒక భక్తుడికి అమ్మవారి కల్లో కనిపించి నాకు గుడి కట్టండి అని చెప్పారంట. అప్పుడు ఆ భక్తుడు గుడి నిర్మించాడు. సరే గుడి కట్టినప్పుడు ఇంకా తలుపులు కూడా పెడతారు కదా అనేసి తలుపుల కోసం చెక్క తీసుకొచ్చి ఈ చెట్టు మొదట్లో పెట్టారంట. అలాగే ఇంటికి వెళ్ళిపోయారు పొద్దుపోయిందనేసి. అప్పుడు ఆ భక్తుడి కల్లోకి అమ్మవారు వచ్చి నా గుడికి తలుపులు పెట్టద్దు, నన్ను ఎప్పుడు భక్తులు దర్శించుకోవాలి అని చెప్పారంట. మార్నింగ్ వచ్చి చూసేసరికి ఆ చెట్టు దగ్గర పెట్టిన ఆ చెక్కలన్నిట్లో నుంచి చిగుర్లు వచ్చాయంట. ఈ చెట్టు మొదట్లో చూసినట్లయితే మనకి అమ్మవారి ప్రతిరూపం లాగా ఉంటుందండి, చూపిస్తాను మీకు. అలాగే ఈ చెట్టుకి 9 ప్రదక్షిణలు చేసి ముడుపు కడితే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారంట. అలాగే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుందంట. చూసారా ఎన్ని ముడుపులు కట్టున్నారో. చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ముడుపులు కడతారండి. అలాగే వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారికి మొక్కుకున్న విధంగా పొంగళ్ళు పెడతారు, అలాగే నిద్ర చేస్తారు. అలాగే ఎవరికైనా పెళ్లి కావాల్సి ఉంటే పెళ్లి కుదిరిందంటే ఇక్కడే పెళ్లి చేసుకుంటాం గుళ్ళో అని మొక్కుకొని వెళ్ళి పెళ్లి కూడా వచ్చి ఇక్కడే చేసుకుంటారండి. చూసారా అమ్మవారి రూపం అనేది కనిపిస్తుంది కదా, చాలా శక్తివంతమైన అమ్మవారండి. తప్పకుండా కోరిన కోరికలు తీరుస్తుంది. భక్తితో నమ్మకంతో మొక్కుకోవాలంతే. చెట్టు పక్కనే మనకి కోనేరు ఉంటుందండి. తామర పూలు చూసారా, పింక్ కలర్వి ఎంత బాగున్నాయో చూడ్డానికి. ఎక్కువ వైట్ కలర్లోనే ఉంటాయి, పింక్ చాలా రేర్గా కనిపిస్తుంటాయి కదా, చూడ్డానికి చాలా బాగున్నాయండి. చెట్టుకి ఒక పక్క కోనేరు, అలాగే ఇంకో పక్క నాగకన్నికలు అయితే ఉన్నాయి. ఎవరైనా సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణ చేయాలి అనుకుంటే ఇక్కడ అన్నీ ఉన్నాయండి. నవగ్రహాలు అన్నీ కూడా ఒకే గుడిలో ఉన్నాయి. నా కూతురుకు కూడా నా నుంచి కొంచెం భక్తి వచ్చిందండి. ఎక్కడ దేవుడు కనిపిస్తే అక్కడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసేస్తుంది. మంత్రాలు పూజలు నేను చదివేది విని అది కూడా చదివేస్తుంది అనమాట. సో టెంపుల్కి బ్యాక్ సైడ్ ఇక్కడ చూస్తున్నారా, రూమ్స్ అండి ఇవి. ఎవరైనా నిద్ర చేయడానికి వచ్చినప్పుడు స్టే చేయడానికి. అలాగే పెళ్లి మండపం ఉందండి ఫ్రంట్ టెంపుల్కి. పెళ్ళిళ్ళప్పుడు కావాలంటే రూమ్స్ కూడా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. లేదనంటే మనం మనకి ఇందాక చూపించాను కదా, అక్కడ ఆ ప్లేస్లో ఫ్రీగా నిద్ర చేయాలనుకున్న వాళ్ళు నిద్ర చేయొచ్చు. లేదు మాకు సపరేట్గా రూమ్స్ కావాలంటే ఇక్కడ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటాయి ఇవన్నీ. ఇక్కడ రామదూత జై హనుమాన్ అయితే మనకు కనిపిస్తారు. ఈరోజైతే ఇక్కడ మ్యాజిక్ షో అలాగే భరతనాట్యం డ్యాన్స్ షో అయితే జరుగుతుంది.
ఇక్కడ చూడండి ఎవరికో ముసుగేసుకొని తీసుకెళ్తున్నారు. ఎవరబ్బా అనుకుంటున్నారా? పెళ్లి కూతురండి. మండపం వచ్చేసి టెంపుల్కి స్టార్టింగ్లో ఉంటుంది. వెనక రూమ్స్ నుంచి వెళ్తున్నట్టున్నారు. ఎలా ఉందండి లోపల డెకరేషన్ అంతా? ఎలా ఉంది ఇష్టమ్మా? నోట్తో చెప్పు. దర్శనం అయిపోయింది, ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము. రష్ ఉండింది, కాసేపు వెయిట్ చేసి లాస్ట్లో వెళ్ళాము. చాలా బాగా అయిందండి దర్శనం. మేము ఇక్కడ చాలా కష్టపడి దర్శనం చేసుకొని అలసిపోయామనేసి లస్సీ షాప్కి వచ్చామండి లస్సీ తాగడానికి. ఇష్టమ్మా నీకు ఏం కావాలి? మరి ఎందుకు వచ్చావు అయితే? ఏసీ స్ట్రైట్గా కూర్చోన్నావు అయినా నీకు గాలి రావడం లేదా? ఏసీ ఆపేయమంటావు అయితే? నేను ఇస్తా. నేను బాగా అలసిపోయాను, రేపు వర్క్ చేయను అసలు అని చెప్తా ఉంటే ఇక్కడ వాళ్ళ డాడీ కూతురు ఇద్దరికి కామెడీగా ఉందండి. ఇంటికైతే వచ్చేసాము, ఇంకా ఫుల్ వర్క్ ఉందండి నాకైతే. ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను.